ZBN న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయ నిర్వాహకురాలు చందనగిరి ప్రమీల ఈ నెల 21న దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ ఇంటిగ్రేటర్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిస్ట్ సంస్థ వారి 2025 రాష్ట్ర ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును వరల్డ్ రివార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ సర్టిఫికేట్ తో పాటు 10,000 రూపాయల నగదును మెమోంటోను గీతా మనిషి జ్ఞానానంద మహారాజ్ నీఫా ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రీతాల్ప్ సింగ్ పన్ను అశ్విని శెట్టి దిలీప్ కుమార్ అమిత్ గుప్తాల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రోజున సమతా సైనిక దళ నాయకులు సమతా ఫౌండేషన్ సభ్యులు నీఫా అవార్డు గ్రహీత చందనగిరి ప్రమీల మెడలో పూలమాల వేసి స్వీట్ తినిపించి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ రాష్ట్ర నాయకురాలు మార్షల్ దుర్గం నగేష్, పెద్దపల్లి జిల్లా నాయకులు ముడిమడుగుల సురేష్, చీమల ఆనంద్, జమ్మిడి అశోక్, గూడూరు లవణ్ కుమార్, గన్న మహేష్, దుర్గం వెంకట నరసయ్య, దారం ఉండయ్య, బెక్కం నిఖిల్ సాయి, హరిక్షిత తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఎక్కడ అవసరం ఉంటుందో గుర్తించి అక్కడ వారికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు ఎలాంటి సహకారమైనా సరే మన వంతు సహాయంగా మనం అందించడానికి ముందుండాలి. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితేనేమి, తర్వాత ఎవరికైనా స్కాలర్షిప్ లాగా పేద విద్యార్థులకు ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా చేపట్టడంలో మీ అందరి సహకారంతో మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ సమతా ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్లి నెక్స్ట్ టైం జాతీయ అవార్డు అందుకోవాలి అని మనం ఆశిద్దాము. ఆ దిశగా మనం పయనిద్దాము. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్లు. మన సమతా ఫౌండేషన్ సమతా సైనిక్ దళ్ అతి కొద్ది కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందడం జరిగింది. సమతా సైనిక్ దళలో భాగంగా సమతా ఫౌండేషన్ ని స్థాపించి పేద విద్యార్థులు, పేద వారికి వైద్య సేవలు, ఉపాధి కల్పనలు ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొన్న కరోనా సమయంలో ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో లాక్డౌన్ నిర్వహిస్తున్న సమయంలో కూడా సమతా ఫౌండేషన్ నాయకులు, సభ్యులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి నిత్యావసర సరుకులను సప్లై చేయడం జరిగింది. ఇలా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమతా ఫౌండేషన్ ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సమతా ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి మనకు నిఫా అనే సంస్థ నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిస్ట్ ఈ సంస్థ మన సమతా ఫౌండేషన్ సేవలను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా అందరికీ విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన భాండాగారం అయిన సమతా గ్రంథాలయం స్థాపన అతి కొద్ది కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొంది జనాదరణ పొందడం జరిగింది. విద్యార్థులు ఇక్కడికి రావడం, చాలా తక్కువ పుస్తకాలు అయినప్పటికీ కూడా మా ఇంట్లో సొంతంగా సమతా గ్రంథాలయాన్ని నిర్వహించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ గర్వించదగ్గ విషయాన్ని గుర్తించిన నిఫా సంస్థ, సమతా ఫౌండేషన్, సమతా సైనిక్ దళ్, సమతా గ్రంథాలయం నిర్వాహకులను వాళ్ళు ఎంతగానో మెచ్చుకొని, ఆ గ్రంథాలయం అంటే చాలా గొప్ప విషయం. విద్యాదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. బ్రతకడం నేర్పించే ఒక విజ్ఞాన గనిని స్థాపించినందుకు మన యొక్క సేవలను గుర్తించి నిఫా సంస్థ చాలా రకాల అవార్డులను మన దేశవ్యాప్తంగా అన్ని రకాలుగా కళారంగాలు, సేవా రంగాల్లో నిష్ణాతులైన వారికి బాగా వేవిగా సేవలు అందించిన వాళ్ళందరినీ గుర్తించి జిల్లా స్థాయి అవార్డు, రాష్ట్ర స్థాయి అవార్డు, జాతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేశారు. అందులో మన ఫౌండేషన్, మన గ్రంథాలయం చైర్మన్ ఆయన ప్రమీల అంటే నన్ను రాష్ట్ర అవార్డుకు సెలెక్ట్ చేయడం అనేది మన సమతా ఫౌండేషన్ కి చాలా గర్వకారణం. మన సమతా ఫౌండేషన్ సభ్యులందరి కృషి, వారి యొక్క సేవ, పట్టుదల, అందరి ఐకమత్యంతో ఈ యొక్క అవార్డు మనకు దక్కింది. అంటే మన దేశంలోనే అత్యున్నతమైన అతిపెద్ద కమ్యూనిటీ హాల్ భారత మండపంలో విశిష్ట గుర్తింపు లభించడం అనేది మన ఫౌండేషన్ కి చాలా అదృష్టమైన విషయం. ఇది గొప్ప విషయం. మన ఫౌండేషన్ తరపు నుంచి వెళ్ళి భారత మండపంలో ప్రముఖులు,
అయిన గీతా మనిషి జ్ఞానానంద మహారాజు గారి చేతుల మీదుగా మనకు రాష్ట్ర అవార్డు దక్కడం అనేది చాలా విశిష్టత చోటు చేసుకుంది. ఈ విశిష్టమైన పురస్కారంతో పాటు ప్రశంసా పత్రము ప్లస్ రాష్ట్ర అవార్డు సర్టిఫికేట్ ప్లస్ దానితో పాటు 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు కేవలం నా ఒక్కదాన్ని కాదు, ఎందుకంటే ఇది అదంతా స్థాపించినప్పటికీ నేను అయినప్పటికీ కూడా నా వెనుక ఇంతమంది సభ్యులు వీళ్ళందరి కృషి పట్టుదల సహకారంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి. కాబట్టి ఈ అవార్డు ప్రతి ఒక్కరికి చెందుతుంది. అందుకే ఈ అవార్డు కింద వచ్చిన వాళ్ళు మనకిచ్చిన నగదు పారితోషికమైన 10,000 రూపాయలను నేను మన సమత గ్రంథాలయాన్ని మరింత విస్తృతపరిచేందుకు ఆ 10,000 రూపాయలని గ్రంథాలయానికి ఇచ్చేస్తున్నాను. దానికి ఆ 10,000 రూపాయలతోటి అవసరమైన వస్తువులే కానివ్వండి లేకపోతే పుస్తకాలే కానివ్వండి ఏది అవసరమైతే అది చూసి సమత ఫౌండేషన్ సభ్యులందరం కలిసి గ్రంథాలయానికి అవసరమైన తీసుకోవడం జరుగుతుంది. ఇది నేను చాలా సంతోషిస్తున్నా. 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా 10,000 అయినప్పటికీ మనం ఎన్ని ఖర్చులు పెట్టినా ఎన్ని లక్షల ఖర్చులు పెట్టినా వాళ్ళు ఇచ్చే చిన్న పారితోషికమైన మనకు ఎంతో గొప్పది. ఎందుకంటే దేశంలో ఎంతో మంది ఉంటారు, రాష్ట్రం నుంచి కూడా 48 మంది వెళ్తారు. అందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 వ్యక్తులు సెలెక్ట్ కావడం, ఆ 2లో నేను, అందులోనూ మన సమతా ఫౌండేషన్ కి ఒక గుర్తింపు ఒక ప్రత్యేకత దక్కింది. కాబట్టి ఇది మనం చాలా ఆనందించవలసిన విషయం. మరి ఈ అవార్డు తీసుకోవడంతో మన యొక్క బాధ్యత ఇంతటితో పూర్తి కాలేదు, మన బాధ్యత ఇంకా పెరిగింది అని చెప్పి మనకు గుర్తు చేయడమే ఈ సత్కారం అన్నమాట. అందుకే మనం ఇంకా విస్తృతంగా మన యొక్క సేవలను అందిస్తూ అంటే మన యొక్క కార్యకలాపాలను మన సొంత పనులు చేసుకుంటూనే సమాజ సేవలో ముందుండాలి. సాధ్యమైనంత వరకు సమాజ సేవ చేస్తూ అందరికీ మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా అపాత్ర దానం కాకుండా ఉపయోగపడే విధంగా మనం మన యొక్క రూపాయి వినియోగించుకునేలాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే డబ్బు చాలా విలువైంది. అవసర సమయాల్లో ఎంత డబ్బు ఉన్నా కూడా అవసర సమయాల్లో మనకు దొరకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఇచ్చే రూపాయి కరెక్ట్ పర్సన్ కి చెందుతుందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వకూడదు, ఎందుకంటే అది అపాత్ర దానం అవుతుంది. అర్హులని మాత్రమే గుర్తించి మనం దానం చేసినట్లయితే ఇచ్చినట్లయితే మనకు బాగుంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జీవితం అనేది వాళ్ళ యొక్క జీవితం నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతిదీ కూడా మనం అందుకే డబ్బు దానం కంటే విద్యాదానం అందించినట్లయితే వాళ్ళు జీవితంలో బ్రతికే మార్గాలను వాళ్ళకు వాళ్ళే అన్వేషించుకుంటారు. మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని